అవని మంచిని మంచని, చెడుని చెడు అని చెప్తుంది. అన్యాయంగా ఎవరి మీదైనా ఎప్పుడైనా నింద వేసిందా? మా ఆవిడ మీద ఎన్నిసార్లు వేయలేదు. మీ ఆవిడ గురించే మాట్లాడాలి మరి. రే శ్రీకర్, మా ఆవిడ గురించి మాట్లాడాలంటే కోర్త మొహం పగిలిపోతుంది చెప్తున్నా. ఏంటి మీ గొడవ? ఈ రోజు నువ్వు ఎవరినో ఒకరిని బలి చేయబోతున్నావని గోల్ చేస్తున్నారు. ఎవరినో ఒకరిని కాదు, తప్పు చేసిన వాణ్ణి. నేను క్లారిటీగా ఉన్నాను. ఒకరి పేరు చెప్పేయచ్చు కదా, ముగ్గురిని ఎందుకెళ్ళి షోకేస్లో పెట్టడం? చివర్లో నీ ఆయన్ని సైడ్ చేస్తావని మాకు అర్థమైపోయింది. అలాంటి పక్షపాతం నాకుండదు. మరి మాలో ఎవరో ఒకరి పేరు చెప్పేయచ్చు కదా. కాసేపట్లో చెప్తాను కదా. ఈ లోపు టెన్షన్తో మేము చచ్చిపోయేలా ఉంది. ఈ టెన్షన్ తప్పు చేసే ముందు ఉండాలి కదన్నయ్యా? అవునమ్మా, అప్పుడేమో కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టు చిందులేసుంటారు. ఇప్పుడు టెన్షన్తో చిందులేస్తున్నారు. అన్నయ్య, నేను పిలిచినప్పుడు పెళ్లి కొడుకుని కిందకి తీసుకునిరా. ఆ మాట వినడానికే చండాలంగా ఉంది. నువ్వు వెళ్ళమ్మా, నేను తీసుకొస్తాను. అంతా రెడీ అయ్యాక పిలువు. ఒక రాధ, ముగ్గురు కృష్ణులు. ఇదిగో బావా, అంటే అన్నాను అంటావు కానీ నీ సునకానందం ఏంటి ఇందులో? నిన్నటి నుంచి టెన్షన్ ఆపుకుంటున్నాను. క్లైమాక్స్ ఎలా ఉంటదా ఏంటా అని. నా బొంద అలా ఉంటుంది. చూద్దాం. అది కూడా ఎక్కడ దొరికాడన్నాయా? సమస్యల నుంచి గట్టెక్కుదామని చూస్తున్న ప్రతిసారి అంతకంటే పెద్ద సమస్య వచ్చి మెడకి చుట్టుకుంటోంది. ఇప్పుడు అలేఖ్య మెళ్ళో ఎవరు తాళి కట్టాల్సొస్తుందో. ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితిని ఫేస్ చేయాల్సి వస్తుందని అనుకోలేదు వేద. పెళ్లికి కావాల్సిందంతా సిద్ధం చేసో బాగానే ఉంది. మరి మంత్రాలు చదవటానికి, పెళ్లి చేయించటానికి పంతులు గారు ఉండాలి కదా. అవసరం లేదు వదినా. మన ఇంటి అన్నపూర్ణదేవి సాక్షిగా ఈ పెళ్లి జరగబోతుంది. అంతకంటే గొప్ప ముహూర్తం, గొప్ప మంత్రాలు ఏముంటాయి? ఇలా జరిపించడమే మంచిదిలే అమ్మా. మన ఇంట్లో జరిగే భోగోతం ఊరందరికీ తెలియకుండా ఉంటుంది. అదిగో రుద్రాణి కూడా వచ్చేసింది. నువ్వు అడిగిన గడువు ముగిసింది. నీ మాట మీద నమ్మకం ఉండి వచ్చాను. నా కూతురు నిలతప్పడానికి కారణం ఎవరో ఈ రోజు నువ్వు చెప్పకపోతే అందరికంటే ముందు నువ్వు చస్తావు. అన్నయ్య, ఆ ముగ్గురిని తీసుకునిరా. అలాగేనమ్మా. ఓ, రుద్రాణి గారు కూడా వచ్చేసారా? అబ్బాయిలు, కాబోయే అత్తగారు కూడా వచ్చేసారు. ఇక మీరు రండి.
ఈ ముగ్గురిలో నా కూతుర్ని గర్భవతిని చేసిందెవరు? నా కూతురికి తాళిని కట్టబోయేదెవరు? కంగారు పడకండి, పెళ్లి కూతురు కూడా రావాలి కదా. అలేఖ్యా, అలేఖ్యా, నువ్వు కూడా కిందకి రా. అవని, నువ్వు కావాలని నా భర్తని ఇరికిస్తే మాత్రం మర్యాదగా ఉండదు. నా భర్తని ఇరికించేసి నీ భర్తని తప్పించాలని ప్రయత్నం చెయ్యకు. నా భర్త నీ భర్త అని కాదు, తప్పు చేసినవాడు ముందుకొస్తాడు, అతనే తాళి కడతాడు. అలేఖ్య మొదటినుంచి ఇష్టపడుతోంది నీ భర్తని. 15 సంవత్సరాలు ఎదురు చూసింది నీ భర్త కోసం. చిన్నప్పుడు తాళి కట్టించుకుందే నీ భర్తతో. కాబట్టి నిందితుడు శ్రీకర్. అవును, శ్రీకరే నిందితుడు. నిజంగా శ్రీకరే అయితే తప్పు జరిగిందన్న బాధను పక్కన పెట్టేయొచ్చు. నా కూతురు సంతోషంగా తాళి కట్టించుకుంటుంది, నేను కూడా ఆనందిస్తాను. ఇంత దూరం వచ్చిన తర్వాత ఈ వాదోపవాదాలు ఎందుకమ్మా? తుది తీర్పు నువ్వే ఇచ్చేయి. అలేఖ్య గర్భవతి కావడానికి కారకుడెవరో చెప్పవని. అలేఖ్య కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రెవరో చెప్పవని. అవని, నేను ఎలాంటి వాడినో ప్రపంచం మొత్తానికి చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నువ్వు నన్ను నమ్మితే చాలు. బాగా ఆలోచించు. ఇదిగో అవని, నా మీద నీకు పాత కోపాలు ఏమన్నా ఉంటే మరో రకంగా చూపించు, ఈ రకంగా మాత్రం చూపించకు ప్లీజ్. అవని, స్టాక్ మార్కెట్లో నాకు చాలా మంచి పేరుంది. నువ్వు పొరపాటు నా పేరు చెప్పావంటే ఆ పేరంతా పోతుంది. అందుకే బాగా ఆలోచించుకొని చెప్పు. ఇంత దూరం తీసుకొచ్చి ఇంకెందుకమ్మా ఆలస్యం? తొందరగా చెప్పు. ఈ కార్యక్రమం ముందు ఇంతసేపు ఉండడం కూడా ఇబ్బందిగానే ఉందమ్మా. చెప్పవని. ఈ తాళిని అలేఖ్య మెడలో ఎవరు కట్టాలో నేను చెప్తాను.
శ్రీకరా? కృష్ణ బాబా, అవని, నువ్వు నన్ను కావాలని ఇరికిస్తున్నావు. నేను కాదు, నాకే సంబంధం లేదు బుజ్జి, నాకే సంబంధం లేదు బుజ్జి. నువ్వు మామూలుడు కాదులే. నీకు ఇంటి భోజనము కావాలి, బయట భోజనము కావాలి. ఆపుతావా నీ భోజనం గోలా? నోరు ముయ్యండి పెద్దరాజు గారు. అలాంటి చెత్త మాటలు మాట్లాడకండి. నీకు తెలీదు నిహారిక, మనోడు ఊరు మాసు. కృష్ణేనా? ఏంటి ఆటలాడుతున్నావా? ముందు శ్రీకర్ దగ్గరికి వెళ్ళావు, చివరికి నా మొగుడి దగ్గరికి వచ్చావు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. ఇప్పటికే నరాలు తెగిపోయే అంత టెన్షన్ ని భరిస్తున్నావు. తొందరగా చెప్పమ్మా. అదేంటి ఎవరో ఒకరి గురించి చెప్పకుండా వెనక్కొచ్చేస్తున్నావు? అలేఖ్యను తల్లిని చేసింది ఎవరంటే ఈ సమయంలో వాడెందుకు ఇక్కడున్నాడు? పెళ్లి కొడుకులా వచ్చాడేంటి? ఈ ట్విస్ట్ నేను ఊహించలేదు చెల్లెమ్మా. మావయ్యని ఎందుకు పిలిచారక్క? భద్రం గారు లోపలికి రండి. అలేఖ్య తల్లి కావడానికి మనకి ఈ ముగ్గురు మీదే అనుమానం ఉంది. కానీ భద్రం ఎందుకు వచ్చాడు? ఇన్ని రోజులు అలేఖ్య విషయంలో మనమందరం సఫర్ కావడానికి కారణం ఈ భద్రం. అలేఖ్య తల్లి కావడానికి కారణం ఈ భద్రం. అలేఖ్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఈ భద్రమే.
మొన్న రాత్రి మారువేషంలో అలేఖ్య గదిలోకి వచ్చింది కూడా ఈ భద్రమే. అమ్మయ్యా, నన్నెవరూ గుర్తుపట్టలేదు. భద్రం అబద్ధం, ఇదంతా అబద్ధం. భద్రంగాడికి మాయమాటలు చెప్పి తీసుకుని వచ్చావు. నీ కుటుంబం పరువు కాపాడుకోవడం కోసం నువ్విదంతా నాటకం ఆడుతున్నావు. దయచేసి నా మాట వినండి. నమ్మలేవక్క, ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మలేవు. మా మావయ్య అలాంటి వాడు కాదు. నన్నెప్పుడూ అలాంటి చూపుతో చూడలేదు. అమ్మన్నట్టు ఈ ఇంటి గౌరవం కాపాడడానికి నువ్వు ఈ రకంగా ప్లాన్ చేసావని నాకు అనిపిస్తుంది. మావయ్య, నువ్వెందుకు సైలెంట్ గా ఉన్నావు? ఎందుకు తప్పు నీ మీద వేసుకుంటున్నావు? ఇదంతా అబద్ధమని చెప్పు. అబద్ధమని చెప్పు మావయ్య, చెప్పు మావయ్య. నిజం బుజ్జమ్మ. మీరు నమ్మలేని నిజం, నేను భద్రంను కలిసిన తర్వాత అన్ని నిజాలు బయటపడ్డాయి. ఏయ్, నువ్వు నా రూమ్లోకి వచ్చావేంటి? నీ పర్సనల్ రూమ్ లో అలేఖ్య ఫోటోస్ ఎందుకున్నాయి? అది నీకు అనవసరం. ముందు బయటికి పో, వెళ్ళు. నువ్వు నిన్న మా ఇంటికి మారు వేషంలో వచ్చి అలేఖ్య రూమ్ లోకి వెళ్ళడం నేను చూశాను. ఎందుకొచ్చావు? నేనా? నేను రాలేదే. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో? సరే, ఇలా దొరికిపోయానేంటి? ఏం చేయబోతుంది? నువ్వు నిజం చెప్పకపోతే అక్కడ నా అత్త కుటుంబం అల్లకల్లలో అయిపోయేలా ఉంది. నిజం చెప్తే నీకు హెల్ప్ చేస్తాను, అబద్ధం చెప్తే మాత్రం చస్తావు. చెప్తాను. ముందు నువ్వు ఆ గన్ను కిందకి దించు, చెప్తాను. హెల్ప్ చేస్తానన్నావు కాబట్టి నీ దగ్గర నేను చేసిన పనులన్నీ నిజాయితీగా ఒప్పేసుకుంటాను. అలేఖ్య అంటే నాకు చాలా ఇష్టం. నిన్ను పట్టించుకొని వాడి కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నావు. కళ్ళ ముందున్న 6 అడుగుల ఆజానబాహుడైన ఈ మేనమామ గురించి నువ్వు అస్సలు ఆలోచించడం లేదు. ఎప్పటికైనా నేను నిన్ను సొంతం చేసుకుంటాను అలేఖ్య. అలేఖ్య గది నుంచి పూర్తిగా బయటకు వచ్చేసిన తర్వాత అనుక్షణం అలేఖ్యనే చూస్తుండేవాడిని.
ఇంకా ఫైనల్గా పెళ్లి డేట్ వచ్చేసింది. ఆ పెళ్లి జరగకూడదని నేను ఆ రోజు మామూలుగా మొక్కోలేదు. రాముడి పక్కన సీతల, శివుడి పక్కన పార్వతిలా, అర్జునుడి పక్కన సుభద్రల, అభిమన్యుడి పక్కన శశిరేఖల, శ్రీకర్ పక్కన అలేఖ్య కూడా అంత అందమైన జంట అవుతుంది. వాడి పక్కన అంత అద్భుతంగా ఊహించుకుంటున్నావు, మరి నీ కూతుర్ని నా పక్కన ఎందుకు ఊహించుకోవటం లేదక్కా? నీ దగ్గర నేను కుక్కలా ఎందుకు పడున్నానో తెలుసా? నీ కూతుర్ని నా సొంతం చేసుకోవడం కోసం. శ్రీకర్తో ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి జరగకూడదు. నేను చేసిన పనిలో తప్పుండొచ్చు కానీ అదంతా అలేఖ్యం దక్కించుకోవడం కోసమే. ఈ విషయం అలేఖ్యకి చెప్తే ఒప్పుకోదు, అక్కకి చెప్తే కాల్చి చంపేస్తుంది. అందుకే ఆ విధంగా ఆరాధించుకుంటూ గడిపేశాను. అవన్నీ సరే, మరి అలేఖ్య గదిలోకి రాత్రి సమయంలో మారు వేషంలో ఎందుకొచ్చావు? అలేఖ్యకు ఒక నిజం చెప్పాలని వచ్చాను. ఏం నిజం? అలేఖ్య గర్భవతి కావడానికి కారణం నేనే అని చెప్పడానికి వచ్చాను. మీరు విన్నది నిజం. అలేఖ్య ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉండడానికి కారకుని నేనే. అలేఖ్య శ్రీకర్ని చేసుకుంటే త్యాగం చేద్దామనుకున్నాను. ఎవరినో చేసుకునే పనైతే అది నేనే ఎందుకు కాకూడదని ఆలోచించాను. ఓ రోజు రాత్రి మీ ఇంటికొచ్చాను. నిద్రమాత్రలు వేసుకుని పడుకోవటం తనకు అలవాటు కాబట్టి అది అవకాశంగా మలుచుకున్నాను. ఈ విషయం చెప్పాలని మారువేషంలో వచ్చాను. అలేఖ్య అరిచేసరికి పారిపోయాను. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నేనే. అసలు సూత్రధారివి నువ్వా? ఇది మేము అస్సలు ఊహించలేదు. నీకు సరోజ అని ఒక ఆవిడ ఉంది కదా, మరి నా మీద ఎందుకు కన్నేశావు? నన్నెందుకు ఆశపడ్డావు? ఆవిడే చేసుకోవచ్చు కదా. నా జీవితం ఎందుకు నాశనం చేశావు? అలాంటి వాళ్ళు ఎవరూ లేరు బుజ్జమ్మ. అసలు సరోజ అనే క్యారెక్టరే లేదు. నీ పేరుని బయటికి పలకడానికి భయపడి సరోజ అనే పేరు వంకపెట్టి మాట్లాడుకునేవాణ్ణి. నీతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుండేది. నా మీదొట్టు, నీ మీదొట్టు, మన ఊరి దేవుడి మీదొట్టు. కావాలంటే మన ఊర్లో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఎంక్వైరీ చేసుకోండి. నా మనసులో నువ్వు తప్ప ఎవరు లేరు బుజ్జమ్మా. రేయ్, నాకు తెలియకుండా నా కూతురు జీవితంలోకి ఎంటరై ఇంత దారుణమైన పని చేస్తావా? నిన్ను బ్రతకనివ్వన్రా. అక్క, నా వల్ల తప్పు జరిగింది, నేను కాదనలేదు. కానీ నాకు అలేఖ్య అంటే ప్రాణం అక్క. ఈ అక్కను మోసం చేశావురా నువ్వు. అమ్మా, అలేఖ్య, నువ్వొట్టు తప్పుకో. పాముకి పాలు పోసి పెంచినట్టయింది. వీడు బ్రతకూడదు. నీ తమ్ముణ్ణి చంపితే నీ కూతురి కడుపులో బిడ్డకు తండ్రి ఎవరుంటారు రుద్రాణి? నీ కూతురికి భర్తగా ఎవరుంటారు? నీ కూతురికి అబార్షన్ చేయించి
మరో సంబంధం చూద్దాం అనుకుంటున్నావా? మా పిల్లలది ఎలాంటి తప్పు లేదని తెలిసింది, నిరూపించబడింది. ఇక నువ్వు మా ఇంటిపై వేలెత్తి చూపించలేవు, మా ఇంటి మీదకి దండెత్తలేవు. మరి నీ కూతురు భవిష్యత్ ఏంటి? అమ్మా, నేను మావయ్యతో తాళి కట్టించుకుంటాను. మావయ్య చేసిన వాటిలో చిన్న చిన్న తప్పులున్నా తను చెప్పిన దాంట్లో నాకు న్యాయం కనిపించింది. 15 సంవత్సరాలు నేను శ్రీకర్ గారి గురించి ఎదురు చూసినప్పుడు ఏనాడు మావయ్య నా జోలికి రాలేదు. నిద్ర మాత్రలో అలవాటున్నా నన్ను పాడు చేయాలని ఆ సమయంలో మావయ్య అనుకోలేదు. నేను శ్రీకర్ గారిని వద్దనుకుని మరొకరిని చేసుకోవాలనుకున్నప్పుడే మావయ్య నా మీద ఆశపడ్డాడు. అది నేను తప్పుగా భావించడం లేదు, నా మీదున్న ప్రేమకు నిదర్శనంగా భావిస్తున్నాను. మావయ్యని చంపొద్దు, నేను నా బిడ్డ అన్యాయం అయిపోతా. ఇప్పటికీ మీరు మొండితనంతో నిర్ణయాలు తీసుకుంటే మీ కూతురు సంతోషంగా ఉండలేదు. బయటి సంబంధంకిచ్చి చేస్తే ఏదో ఒక సందర్భంలో అలేఖ్య క్యారెక్టర్ గురించి వారు తప్పుగా మాట్లాడే ప్రమాదం ఉంది. భద్రమైతేనే మీ కూతురిని ప్రేమగా చూసుకుంటూ జీవితాంతం తోడుగా ఉంటాడు. మీ అమ్మాయికి ఇంతకంటే మంచి భర్తను మీరు తీసుకుని రాలేరు. జరిగిందేదో జరిగిపోయింది రుద్రాణి. ఉన్న ఒక్కగానొక్క కూతురి సంతోషం నీకు ముఖ్యమనుకుంటే ఇద్దరినీ ఆశీర్వదించు. ఇలాంటి సమయంలో మీరెలాంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నా కూడా తన జీవితం నరకమైపోతుందమ్మా. బాగా ఆలోచించుకో. అవని ఏం చేసినా అందరి మంచి గురించి ఆలోచిస్తుంది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. నన్ను కూడా మీ కూతురు అనుకోండి. అలేఖ్యని నేను బయట అమ్మాయిలా చూడలేదు, సొంత చెల్లెలా చూసుకున్నాను. తన జీవితం బాగుంటుంది. నా మాట మీద నమ్మకం ఉంచండి. అక్క, ఉద్యమని బంగారంలా చూసుకుంటానక్క. తను కడుపుతో ఉంది, కాలు కింద పెట్టకుండా సేవ చేసుకుంటాను.